పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్య గారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫెస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. సమయానికి వచ్చి చక్కగా కూర్చుని వాక్యం వినాలని ఆశతో కూర్చున్న వారందరినీ దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో మీరు ముందుకు వెళ్ళాలి అని ఆకాంక్షిస్తున్నాను. అట్టి కృపను దేవుడు మీకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యంలోనికి వెళ్ళక ముందుగా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. 2024 వరకు మమ్మల్ని నాయన నీ యొక్క రెక్కల క్రింద, గ్రద్ద ఎలాగూ తన రెక్కల క్రింద మోసి నడిపిస్తుందో ఆ రీతిగా మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు. కనుక నాయన ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మరి ప్రభా యొక్క ఛానల్ ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడిన ఉంటుండగా నేను కాదు మాట్లాడేది ప్రభా, మీరు మాట్లాడండి. మీ జ్ఞానాత్మతో నింపండి నాయన. నా గొంతును సరి చేయండి ప్రభా. నాయన స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. మేము మాట్లాడిన, గానము చేసిన, పానము చేసిన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు వందనాలు తెలియచేస్తూ మన టాపిక్ ఏంటి అంటే పండ్లు వెదకవచ్చెను. పండ్లు వెదకవచ్చెను. చాలాసార్లు ఈ యొక్క టాపిక్ మనం విని ఉంటాము. అయితే నూతన కోణంలో మరి దేవుడు మనల్ని నడిపించినట్లుగా మరి దేవుని సహాయం కొరకు అర్థిద్దామండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వెద్దపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే పండ్లు వెతకవచ్చెను కానీ ఏమీ దొరకలేదంట. అబ్బా,
ఎంత బ్యాడ్ కదా అసలు. అయితే యాక్చువల్గా లేవీ చట్ట ప్రకారంగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ కాపు తినాలి, లేకపోతే వచ్చిన పండ్లు తినాలి అనేది మనం చూస్తే లేవియ కాండము 19వ అధ్యాయము 23 నుంచి 25 చదువు బాబు. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరములకు మీకు అపవిత్రముగా ఉండవలను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చూస్తే లేవీలకు ఒక చట్టం ఉంది అన్నమాట, ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి అంటే ఒక రైతు ఒక చెట్టు వేస్తే 3 సంవత్సరాలు దాని ఫలాలు తినకూడదు. 4వ సంవత్సరం మాత్రము ప్రతిష్ఠిత ద్రవ్యములు అంట. అంత చక్కని మాట కదా. అది దేవునికి అర్పించవలసిన ఫలము అన్నమాట. మొదటి 3 సంవత్సరాలు అది అపవిత్రములంట. ఆ కాయలు ఎవ్వరు తినకూడదు. అయితే అవి బాగా వృద్ధి చెంది బాగా చక్కగా మనకి రావాలి అంటే 4వ సంవత్సరంలో మాత్రం అది మరి దేవునికి ప్రతిష్ఠితగా చేసేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 3 సంవత్సరాలు అంటే తర్వాత వచ్చే కాయలు ఆ రైతు తినవచ్చు. ఇది లేవీలకు ఇవ్వబడిన చట్టం. ఆ ప్రకారంగా ఇక్కడ మనం చూస్తే 3 సంవత్సరాలు మరి అపవిత్రముగా ఆ కాయలు ముట్టకూడదు. మరి రెండవది ప్రతిష్ఠిత ద్రవ్యము అంటే 3 + 1 4. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, 3 సంవత్సరాల నుంచి నేను పండ్లు వెతకవచ్చాను. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకు ఏమీ కాపు రాలేదన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే చెట్టు అంటే మనకు సాదృశ్యంగా ఉంది, నశించిపోవు ఆత్మకు మరి సాదృశ్యంగా ఉంది. అక్కడ తోట యజమానుడు ఉన్నాడు, తోట మాలి ఉన్నాడు. తోట యజమానుడు ఏం చేస్తున్నాడు అని అంటే, యజమానుడు చక్కగా దర్జాగా చేతులు పట్టుకుని మరి వెళుతూ ఉన్నాడు. తోటమాలి తగ్గించుకొని ఆయన వెనకాల వస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు. మరి యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఉపమానాలతో ఆయన వాక్యం చెప్తూ ఉండేవారు. ఎందుకు అలా చెప్పేవారు అంటే అందరికీ అర్థం కావాలి అని. కనుక ఈ ఉపమానము ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే నా గురించి మీ గురించి ఆయన ఫలింపు లేని వారి కొరకు ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఉపమానము మరి ఆత్మీయంగా వెనకబడిన వారు, లేకపోతే ఆత్మీయంగా రక్షణ లేని వారి కొరకు మరి వాడబడింది. అయితే ఆయన దయగలవాడు కనుక ఆయన మన మీద దయ చూపిస్తూ ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది ఆయన అబ్బో మేము పుట్టినప్పటి నుంచి యేసు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్తున్నారు. కానీ ఏది ఎక్కడ ఆయన వస్తున్నాడా? అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనము కానీ మన పిల్లలు కానీ పిల్లల పిల్లలు కానీ ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడంట. ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం ఏం చేస్తున్నాము? మనము చులకనగా చూస్తూ ఉన్నాము అన్నమాట. పేతురు భక్తకోటికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. మీ ఎడల కాదు, నా ఎడల, మా ఎడల ఆయన దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు ఏమనుకుంటున్నారంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడులే, పర్వాలేదులే, ఆయన ఆలస్యం చేస్తున్నాడులే, చూద్దాంలే, అప్పుడు చూడొచ్చులే, ఇప్పుడే ఈ యంగ్ ఏజ్లోనే నేను దేవుని తెలుసుకోవాలా, అప్పుడు చూద్దాంలే, ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత చూద్దాంలే, రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాము మనము. కానీ ఆయన మన పట్ల ఎలా ఉన్నాడంటే ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేసాడు అనుకోండి, ఓన్లీ 2 నిత్య నరకము, నిత్య పరలోకం, అంతే. 2 ఏదో ఒకటి, సగం సగం ఏది ఉండదు.
దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏ మంచి మనలో లేదు, ఏ మంచి లేని మన ఎడల ఆయన ఎంత శ్రద్ధ చూపుతున్నాడు అనేది మనకి అర్థమవుతూ ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2, 3 చదువు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇక్కడ చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు అంట, ఆ ద్రాక్ష తోట బాగా తవ్వేశాడు. ఏమేముంది, చెత్త చెదారం ఉందో అన్నీ ఏరేశాడు. చక్కగా అక్కడ ఒక ద్రాక్ష మొక్కను నాటాడు, బురుజు కట్టించాడు, రెడీగా నీళ్లు పోయటానికి తొట్టిని ఒకటి త్రవ్వించాడు. చక్కగా వస్తా ఉన్నాడు, రోజు వస్తున్నాడు. అయ్యో ఈ నీళ్లు పోస్తున్నాడు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఆకులు నచ్చినాయి, అబ్బో ఇంకా చిగురు వచ్చేస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అబ్బో రేపు వచ్చి చూసేటప్పటికి ఇంకా కాయ కొంచెం కనబడుతుందేమో. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చూస్తున్నాడు. మళ్ళీ చూస్తుంటే అయ్యో పిండి వచ్చింది కదా, అబ్బా చాలా హ్యాపీగా ఉందే నాకు, అమ్మో నేను బురుజు కట్టించేసాను కదా, నీళ్లు పోయటానికి రెడీగా నీళ్లు పెట్టాను కదా అన్న చక్క నీట్గా అవన్నీ రాళ్ళన్నీ ఏరేసాను, ఏది అడ్డు లేకుండా చేశాను, అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసాను, మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పాను, అన్ని వస్త్రం ఇచ్చాను, గృహం ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, భార్యని ఇచ్చాను, బిడ్డల్ని ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. కనుక మరి ఇప్పుడు ఈ ద్రాక్ష తోటగా ఫలించేస్తుంది, నేను వెరీ హ్యాపీ అయిపోతాను అని తను ఏం చేస్తున్నాడంటే చక్కగా రోజు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళీ కాయ కొంచెం పెద్దగా అయింది, సరే రేపు వస్తాను అనుకున్నాడు, ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలి అనుకున్నాడు. మళ్ళీ ఊరెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూసి అబ్బా కాయ మంచి సైజుకి వచ్చేసిందే అని ఒక్క కాయ తీసి నోట్లో పెట్టుకుని కొరికాడు. అది చూసేటటికి చేదు ద్రాక్ష, కారు ద్రాక్ష. అబ్బా ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. రోజు వస్తున్నాడు, రోజు చూస్తున్నాడు, దానికి పనికిరానిది ఏదన్నా ఉందా అని తీసి పడేస్తున్నాడు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగానే ఏం చేస్తున్నాం, ఆ యొక్క ద్రాక్ష తీగ ఎలాగ చెడు ద్రాక్ష లేకపోతే కారు ద్రాక్ష కాసిందో మన జీవితం ఆ రీతిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఇంకా ఇటువంటి ఈ బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఆకాశాన్ని సృష్టించాను, భూమిని సృష్టించాను, సమస్తము సృష్టించాను. అయితే ఇంత కష్టపడి నేను పిల్లల్ని కని మరి పెంచి పెద్దోళ్ళు చేశాను, వాళ్ళు నాకు వ్యతిరేకం అయిపోయారు, నాకు తిరుగుబాటు చూపిస్తూ ఉన్నారు. నేను మరి ఎవరికి చెప్పను, నేను ఎవరికి చెప్పాలి? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, నేను ఎంత శ్రమ పడ్డాను ఈ బిడ్డల కొరకు, మరి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాను, మంచి ఫలాలు ఫలించాలి అని మరి వారి కొరకు ఏదో 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 చేశాను. కానీ ఆ కాయ కోసుకుని నోట్లో పెట్టేటప్పటికి చేదు చేదు ద్రాక్ష. మరి నేను ఎవరికి చెప్పాలి? మరి ఈ సమయంలో ఆయన మనల్ని అడుగుతున్నాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు మనకి, మనము మన జీవితంలో ఎలా ఫలిస్తున్నాము? దేవుని కొరకు జీవించగలుగుతున్నామా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నామా? అదే మరి ఇక్కడ మనం చూస్తే తోట యజమాని ఉన్నాడు, తోటమాలి ఉన్నాడు. అయితే తోట యజమాని వస్తున్నాడు, చూస్తున్నాడు, అరే ఇది వేస్ట్, ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది, తీసేయి, పెరికి పారేయి అని అంటున్నాడు. అయితే ఈ తోటమాలి రోజు రోజు బ్రతిమాలుతున్నాడు,
అలాగే యేసుక్రీస్తు పరలోకపు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని మన కొరకు ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్కసారి నువ్వు నాకు సెలవిస్తే నేనేం చేస్తాను, ఇంకా ఎరువు వేస్తాను, ఇంకా వాళ్ళకి ఏది అవసరమో అది నేను ఇస్తాను, వారు దేవుని కొరకు జీవించేటట్లుగా నేను ఇంకా శ్రమ పడతాను, కష్టపడతాను. మరి మీరు ఒక్కసారి సెలవివ్వండి అయ్యా, సెలవివ్వండి ప్లీజ్ ప్లీజ్ అని మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనము మరి ఎంతవరకు ఇది న్యాయం చేస్తున్నాం? మనం ఆయన అన్నీ ఇచ్చాడు, మనకి అన్నిటినీ పొందుకుంటున్నాము, కానీ మనము ఏం ద్రాక్ష, కారు ద్రాక్షలు కాస్తున్నాం. సరే, ఆయన ఇంకా సమయం ఇచ్చాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటే మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు, పర్వాలేదులే తర్వాత చూద్దాంలే, ఓల్డేజ్లో చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు చూద్దాంలే అని మనం అనుకుంటాం. కానీ అప్పటి వరకు మనం ఉంటామో ఉండమో చూద్దాం. మరి ఇలాగే ఆయన ఇంకొక ఉపమానము చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 చదవమ్మ. ఉదయమందు పట్టణంనకు మరలా వెళ్ళుచున్నగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తత్క్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తే ఆయన వెళ్తున్నాడంట, ఆకలి అయింది. ఆకలైతే ఏదో ఒక పండును కోసుకుంటాను, తింటాను కదా అనుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆ చెట్టు నిండా ఆకులున్నాయి. అబ్బా, ఇన్ని ఆకులున్నాయి, ఎంత చక్కగా కనబడతా ఉంది, కాయలు లేకుండా ఎందుకుంటాయి అని ఆయన వచ్చి చూసేటప్పటికి ఒక్క కాయ లేదంట. ఇక ఆయనకి అంటే అక్కడ పచ్చగా కనబడతాం అంటే ప్రజలకు మనం ఎంతో ఫలించే వారంగా, లేకపోతే ప్రజలకు ఎంతో గొప్పగా మనం కనబడుతున్నాం, కానీ మనలో ఫలితాలు లేకుండా ఉన్నాయి, మనలో ఫలితాలు లేవు. తర్వాత రక్షణ పొందొచ్చులే అని మనం అనుకుంటాము. ఆయన ఇక్కడ చూస్తే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదటికి ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. చూసారా, వెంటనే ఆ చెట్టు ఎండిపోయిందంట. దేవుడు నిజంగా మరి మనల్ని అలా చెప్పిస్తే మన జీవితం ఏంటి? కానీ ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా సమయం ఇచ్చి నా బిడ్డలారా రండి అంటున్నాడు. అలాగే ఇంకొక చోట కూడా మార్కు సువార్త 11వ అధ్యాయము 12-14 వచనాలు. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా చూస్తే ఆ చెట్టును ఆయన శపించేశాడు. లూకాసు వార్త దానిలో అయితే మనం చూస్తే ఆ ఉపమానములో యేసుక్రీస్తు బ్రతిమలాడుతున్నాడు. ఈ ఒక్క సంవత్సరం దేవుడు మనకి, ఈ ఒక్క సంవత్సరం మనకి ఇచ్చాడేమో మనకు తెలీదు. రానున్న సంవత్సరం అంతట్లో ఏం జరగబోతుందో మనకు తెలీదు. దేవుడు మనకి భయపడకండి అంటున్నాడు, కరెక్టే. అయితే మనం ఎప్పుడు భయపడకుండా ఉంటాము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడే మనం భయపడుకుంటాము. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక భయం, బాబోయ్ రేపేమవుతుందో, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో అదే ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఆయన మనం రక్షించబడాలి అని ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వస్తావా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడంట. అంటే అన్య జనాంగాన్ని నుండి మనల్ని ప్రత్యేకపరచి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ప్రత్యేకించబడిన వారముగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన మనల్ని నడిపించి నాటించి ఆయన మన కొరకు మంచి ఫలితాలు చూస్తూ ఉన్నాడు. రక్షణ పొందుకొని ఉన్నావా? బ్యాప్టిజం తీసుకొని ఉన్నావా?
దేవునికి స్తోత్రం. ఈ రెండు జరిగినాయి కనుక మనం ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డలముగా, దేవుని కొరకు ఫలించే వారముగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏం చేస్తున్నాం? మనము ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నామా? సమయాన్ని మనం పాటిస్తున్నామా? సమయాన్ని గ్రహిస్తున్నామా? మరి ఎంతోమంది భక్తులు, మరి నేను ఇక్కడ ప్రార్థనా శక్తి అనే పుస్తకము, మరి మా తల్లిగారు రాసిన బుక్ నేను ఒకసారి కూడా చూపించాను. 50 మంది మిషనరీస్ గురించి దానిలో వ్రాయబడింది. ప్రార్థన యొక్క శక్తి ఏంటి అనేది దానిలో ఉంది అన్నమాట. మనము బైబిల్ రీడింగ్, ప్రార్థన రెండు సమానంగా ఉండాలి. ఒక భక్తుడిని అడిగారంట, బైబిల్ ఎక్కువ చదవాలా, ప్రార్థన ఎక్కువ చదవాలా అని అడిగారంట. ఆయన చెప్పాడంట, నీవు ఎక్కువ గాలి పీల్చుతావా, ఎక్కువ గాలి వదిలేస్తావా అని అడిగారంట. అంటే ఇన్స్పిరేషన్, రెస్పిరేషన్ ఎలాగా ఎక్సేల్ చేసుకుంటామో మరి ఇన్హేల్ చేస్తామో రెండు ఈక్వల్గా ఉంటాయి. మన గాలి మనం పీల్చుకుంటాము, అట్ ద సేమ్ టైమ్ ఎక్సేల్ చేస్తాము. అలాగే మరి ఇది రెండు కండ్లు కనుక మనం ఏం చేయాలి అని అంటే తప్పకుండా ప్రతి దినము బైబిల్ చదవాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మనకు అందరికి తెలుసు. ప్రార్థన దేవునితో సహవాసము, దేవునితో మనకి ఏం కావాలి అనేవి మన విన్నపాలు ఆయనకు చెప్పటము. మరి వాక్యము అని అంటే దేవుడు మనతో మాట్లాడటం. మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కనుక చాలామంది దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆయన దిగి వస్తాడా, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దిగిరాడు, మరి ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అందుకే యోహాను సువార్త 1:1 ఏమని ఉందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడు. వాక్యం ద్వారానే మనతో ఆయన మాట్లాడతాడు. ప్రతి దినము మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ దినాన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. గతించిన సంవత్సరంలో ఎలా ఉన్నామో పోనీ దాని గురించి వదిలేయండి, కానీ ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండకపోయినా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే దీర్ఘశాంతము మన కొరకు చూపుతున్నాడు. దీర్ఘశాంతము ఆయన చూపించి ఆయన మన కొరకు మంచి ఫలాలు ఫలించాలి. ఈ సంవత్సరం అయినా ఆ తోటమాలి బ్రతిమాలుతున్నాడు, ఈ ఒక్క సంవత్సరం మరి నాకు సమయం ఇవ్వండి, నేను ఇంకా 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 కష్టపడతాను, ఇంకా తవ్వుతాను, ఏదైనా వేరు ఏదైనా ఉందేమో తీసి అవతల పడేస్తాను, చక్కగా నీళ్లు పోస్తాను, ఎరువేస్తాను, అంటే వాక్యాన్ని అందిస్తాను, వాక్యం ద్వారా మాట్లాడిస్తాను, ప్రార్థన ద్వారా తను గ్రహింపులోనికి వస్తాడేమో. కనుక మరి ఈ ఒక్క సంవత్సరము సమయం ఇవ్వండి అని మరి దేవుణ్ణి అడుగుతున్నాడు. కనుక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనం ఈ దినములో ఎవరైనా, నేను చాలా సంవత్సరాల క్రితమే రక్షణ పొందుకున్నానండి, ఇంకా నాకు రక్షణ ఏంటండి అని మనము అనుకోవలసిన అవసరం లేదు. కానీ ఎలాగూ ప్రతి దినము మనము స్నానం చేసి బట్టలు మారుస్తామో ఈ లోకము అనే మురికి మన మీదకు వస్తుంది. కనుక ఆ మురికి పోవాలి అనంటే దేవుని సన్నిధిలో వాక్యము అనే ఉదక స్నానంతో మనము ఆ యొక్క మురికి పోగొట్టుకోగలము. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడే ఈ లోకం అనే మురికి మనకు అంటుతున్నప్పుడు దాని నుండి మనము తొలగించుకోగలం. కనుక ఉదయం లెగ్గానే దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని వాక్యం చదువుకొని, మరి సమయం ఉన్నప్పుడు మరి ఎక్కువగా వాక్యం చదవాలి. ఉదయమే మరి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదవాలంటే మనం చదవలేము ఎంప్లాయీస్ కనుక. అయితే సమయం దొరికినప్పుడు, ఎప్పుడు సమయం ఉందో ఒక సమయాన్ని కేటాయించాలి. అలా కాదు నేను తర్వాత చదువుతానులే అని అంటే తర్వాత అయిపోతుంది. కనుక అలా కాకుండా మరి మనము సమయం దొరికినప్పుడు, అంటే ఒక సమయం కేటాయించుకొని మధ్యాహ్నం 2 నుంచి 2:30 వరకు బైబిల్ రీడింగు, మార్నింగ్ లెగ్గానే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రేయరు, అలాగ మనం బైఫర్కేట్ చేసుకొని, ముఖ్యంగా నైట్ కంపల్సరీ కుటుంబ ప్రార్థన మన కుటుంబాల్లో ఉండాలి. ఆ కుటుంబాల్లో ఉన్నప్పుడే డిసిప్లైన్డ్ లైఫ్ మన పిల్లలకు ఉంటుంది. కుటుంబ జీవితంలో ఖచ్చితంగా మరి మెరుగుపరచబడాలి, లేకపోతే సక్సెస్ఫుల్
నా ఫ్యామిలీ ఉండాలి అని అంటే తప్పకుండా కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ చేరాలి, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడే ఆ యొక్క లోతులోనికి వాళ్ళు కూడా వెళ్ళగలరు. ఎన్నోసార్లు మనం అనుకుంటున్నాము, సరేలే వాళ్ళు గెస్ట్లు వచ్చారు కదా ఇవాళ మానేద్దాం. లేదు, గెస్ట్లు వచ్చినా మన రొటీన్లో మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు ఆ గెస్టులు కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని, కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకుంటారు. కనుక మనం ఈ వచ్చిన వాళ్ళకు కూడా నేర్పించాలి. వాళ్ళ గురించి మన పాలసీ మార్చుకోకూడదు, కానీ మనకి ఏ పాలసీ ఉందో అది వచ్చిన వాళ్ళు నేర్చుకునేటట్లుగా మనం ఉండాలి. మరి ముగిస్తున్నానండి. మరి ఒకసారి దేవుని సన్నిధిలో మరి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పటి వరకు మనము సరి అయిన జీవితం లేకపోతే సరి అయిన రీతిగా మరి మంచి ఫలాలు మనం ఫలించలేదేమో దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడైనా ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. మరి నీవు ఆ సమయంలో నువ్వు రక్షణ పొందుకొని దేవుని కొరకు జీవిస్తావా? దేవుని కొరకు జీవిస్తాను అని ఇప్పుడే దేవుని సన్నిధిలో డిసైడ్ అయితే దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన మరి ఆశీర్వాదాలకు వారసుడుగా మనల్ని చేస్తాడు. అనేక ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయన యందు మనం ఉండాలి. మనము మరి ఆయనలో ఉన్నప్పుడు మీకు ఏది అవసరమో అది ఇస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కనుక మరి మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని నూతన సంవత్సరంలో ఆయన కొరకు మనము జీవించుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, చెట్టు అంటే మానవునికి గుర్తుగా మరి నాయన నీవు ఇక్కడ పెట్టి ఉన్నావు తండ్రి. ఎన్నో ఆకులు ఉన్నాయి కానీ ఒక్క పండు లేకుండా ఉంది. మరి ప్రభువా అక్కడ శపించబడింది నాయన. ఆ రీతిగా మేము శపించబడకూడదు కనుకనే దీర్ఘశాంతం చూపిస్తున్నావు నాయన. ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరైతే కొంచెం అటు ఇటుగా ఉన్నారో వారు కన్ఫర్మ్డ్గా నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే కృపను దయచేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులతో మాట్లాడండి ప్రభా. ఈ సంవత్సరంలో అయినా నాయన మంచి ద్రాక్షలు ఫలించే వారముగా, నాయన మంచి పండ్లు ఫలించే వారముగా, ఆ పండ్లు తినటం ద్వారా అనేకులు ఆశీర్వాదము పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా. మీకు వందనాలు కనుక మేము నాయన ఆ యొక్క పరలోక వారసులుగా మమ్మలను నాయన సిద్ధపరిచి నడిపించమని ఈ మనోలేసు క్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.